హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా జూనియర్స్కి మేము అయితే ఫ్రెషర్స్ ఇచ్చాము. సో ఆ వ్లాగ్ అనమాట. ఇది కూడా ఎప్పుడో అయింది, డిసెంబర్లో తీసి 2 వీక్స్ పైన అయిపోతుంది. ఆ వీడియోస్ అట్లానే ఉన్నాయి. మిడిల్లో నా ఫోన్ కొంచెం హ్యాంగ్ అయ్యి వర్క్ అవ్వలేదు, వీడియోస్ ఓవర్లోడ్ అయిపోయి, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేదు నేను. సో ఈ వ్లాగ్ అయితే మొత్తం ఫ్రెషర్స్ డే ముందు రోజు నైట్ నుంచి ఆ రోజు ఈవినింగ్ వరకు ఏమేం జరిగింది అనేది మొత్తం వీడియో అనేది నేను రికార్డ్ చేశాను. బేసికల్లీ నాకు ముగ్గులేయడం రాదు, నేనైతే రంగులు ఫిల్ చేశాను, అది కూడా కొంచెమే. సో మా వాళ్ళైతే ముగ్గులు చాలా బాగా వేస్తారు. సో ఆ రోజైతే మాతో పాటు ఇంకో 4 డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా నెక్స్ట్ డే ఫ్రెషర్స్ అనేది చేస్తున్నారు. సో అందుకే వాళ్ళు ముందుగానే వచ్చి రంగోలీలు అనేది వేయడం స్టార్ట్ చేసేసారు. మేము వచ్చేసరికి ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసారు, గేట్ ముందు, అది గర్ల్స్ ఫ్రంట్ గేట్ ముందు. సో మేమైతే లాస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. లాస్ట్ ఇయర్ కూడా అంతే, మా సీనియర్స్కి ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు కూడా మేము మా ముందు నలుగురు ముగ్గేశారు, మేము వేసాం. మా వెనకాల ఇంకో 2 డిపార్ట్మెంట్స్ వాళ్ళైతే వేశారు. వీళ్ళైతే పింట్రెస్ట్లో అనుకుంటా, నాకు తెలిసి పింట్రెస్ట్లోనే తీసినట్టున్నారు. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. మేము 8:30 అట్లా స్టార్ట్ చేసాము, 10 కల్లా ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది. నేనైతే ముగ్గు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అంతా తీసాను. సో మీకు కూడా తెలియాలి కదా ఎంత కష్టపడి మేము ముగ్గు అనేది వేసామని. మా వాళ్ళంతా చాలా కష్టపడి మార్నింగ్ అంతా డిపార్ట్మెంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ ప్యాక్ చేసి, డెకరేషన్ సంథింగ్ ఇంకేవేవో చేసి, వాళ్ళకి కోన్స్ కూడా పెట్టారు. ఇంకోటి కిందేమో మా డిపార్ట్మెంట్ కింద ముగ్గు కూడా వేశారు, చాలా పెద్దది. సో నేను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యాను. ఇక్కడ మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాం అనమాట. ముగ్గు వేయడానికి కొంచెమే చేసాం, ఎక్కువ అసలు ఏం చేయలేదు. సో మొత్తం వాళ్ళే చేశారు. ముగ్గు అయితే ఫైనల్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చింది అని. వాళ్ళు తెచ్చిన రంగోలీ కలర్స్ కూడా లైట్ వేస్తుంటే షైన్ అవుతున్నాయి. మార్నింగ్ కూడా ముగ్గు పోయిద్దేమో, మధ్యలో మాకు 12 AM పాల వ్యాన్ ఒకటి వచ్చిద్ది, పోయిద్ది ముగ్గు అనుకున్నాం, కానీ ముగ్గు ఏం పోలేదు. మార్నింగ్ వచ్చేసరికి నైట్ ఎలా ఉందో మార్నింగ్ కూడా ముగ్గు అలానే ఉంది, చాలా బాగుంది. ముగ్గేసాక మా డిపార్ట్మెంట్ నేము, దాని కింద ఆరమ్మని కూడా రాసాము. దాన్ని మొత్తం నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీసుకొని వచ్చాను. సో ఇదైతే ఫస్ట్ నేను ఇండో వెస్ట్రన్ స్టైల్లో మ్యాక్సీ డ్రెస్ కింద జీన్స్ వేసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక షాక్ అయింది ఏంటంటే, నా ఫ్రెండ్స్ మా మొత్తం బ్యాచ్ అంతా ఎథనిక్ వేర్ వేసుకొచ్చారు. అందరు నన్ను అడిగారు, ఇటు వచ్చావేంటి, డ్రెస్ వేరేది మార్చుకురా అని. నా దగ్గర ఏమో ఎథనిక్ వేర్ ఏమీ లేవు, నార్మల్ టాప్స్ తప్ప. సో నేను మళ్ళీ 11కి అలా వెళ్ళి జీన్స్ టీషర్ట్ వేసుకుని వచ్చేసాను. అది జరిగింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మా మేడం వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. వాళ్ళకి వాళ్ళ ద్వారా మా స్కాలర్స్కి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చాము. ఆ తర్వాత ఆల్రెడీ 2 months అయిపోయింది, మీరు ఇంకా ఫ్రెషర్స్ అనుకుంటే ఓకే. ఫ్రెషర్స్ అంటున్నారు. మీకు ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ చెప్పి తర్వాత అనుకుందాము. మీకు సర్ప్రైజ్ న్యూస్. ఎందుకంటే రేపు ఎగ్జాము మండేకి పోస్ట్. Formally, I am also inviting you to the Department of Food Science, Nutrition and Dietetics. The purpose of this celebration ఏంటి అంటే, మీకు డిపార్ట్మెంట్కి, మీ సీనియర్స్కి అందరికీ కూడా పరిచయం చేయడం అనేది కాను. ఫ్రెషర్స్ డేకి బాగా కలర్ఫుల్గా అందరూ ఎంజాయ్ చేయడానికి బాగున్నారు, చక్కగా ఉన్నారు. ఈరోజు ఎంజాయ్మెంట్తో పాటు నెక్స్ట్ 2 years కూడా ఎంజాయ్ చేస్తూ బాగా చదవండి. యాక్చువల్గా మన డిపార్ట్మెంట్ అనేది చాలా రేర్గా, అంటే రిమైనింగ్ ఎయిడెడ్ కాలేజెస్లో కానీ వాటన్నిటి కూడా ఓన్లీ డిగ్రీనే ఉంటుంది. యూనివర్సిటీస్లో మాత్రమే మన పీజీ ప్రోగ్రామ్ ఉంది. సో మీరందరూ ఇక్కడ యూనివర్సిటీకి వచ్చారు అని అంటే డెఫినెట్గా ఎంతో కొంత ఆ గోల్ని రీచ్ అయ్యేటట్లుగానే మీ స్టడీస్ అనేది ఉండాలి. ఈ ఫస్ట్ 2 years మీరు ఏదైతే ఉన్నారో అది కంప్లీట్గా సబ్జెక్ట్ని తరోగా నేర్చుకొని నెక్స్ట్
మీరు ఏ స్టెప్ అయినా లైక్ ఎంప్లాయ్మెంట్ డైటీషియన్స్లో కానీ లేకపోతే ఇండస్ట్రియల్ వెల్త్ కానీ లేదా రీసెర్చ్ ఓరియంటేషన్ కానీ ఏదైనా సరే మీరు దానికి ఇప్పటి నుంచే రెడీ అయిపోయి చదువుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. సో డైటీషియన్స్గా న్యూట్రిషనిస్ట్గా మీరు జాబ్ చేయాలి అని అంటే డెఫినెట్గా మీకు సబ్జెక్ట్ అనేది తర్వాత తెలిసి ఉండాలి. అలా తెలుసుకోకుండా జస్ట్ ఓన్లీ 4 వాల్స్ థియరీ మాత్రమే చదువుకొని మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమీ కూడా గెయిన్ చేయకపోతే మీరు బయటికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చాలా కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతారు. అండ్ అక్కడ మీకు ఎవరు నేర్పించడానికి మెంటర్స్ ఎవరు ఉండరు. బుక్స్ చదివినా కూడా అది కొంతవరకు ఎక్కడ అప్లికబుల్ చేయాలి, ఎక్కడ దాన్ని యూజ్ చేయాలి అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ 2 ఇయర్స్ ఏదైతే ఉందో మీరు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో మేడమ్స్ నలుగురు కూడా మీకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారు ఏ విషయంలో అయినా కూడా. సో అందుకని మీరు ఎక్కడ కూడా క్లాసెస్ బంక్ చేయొద్దు, టైం టు క్లాసెస్కి రండి. అలాగే బయట డిపార్ట్మెంట్స్ దగ్గర చెట్టు దగ్గర అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు, అలాంటి కొంచెం మానేసేయండి, బాగుండదు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే మన డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు డిపార్ట్మెంట్కి మంచి నేమ్ తీసుకొని వస్తారని అనుకుంటున్నాను. సో మీ సీనియర్స్ కూడా చాలా పంక్చువల్గా వస్తారు క్లాసెస్కి. సో వాళ్ళకంటే ఇంకొంచెం బెటర్గా మీరు రావడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అలా అయితే మార్నింగ్ సెషన్ అంతా మేడమ్స్ స్పీచ్ ఇచ్చారు, ఆ తర్వాత గిఫ్ట్స్ ప్రజెంట్ చేసాము. అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ నుంచి అయితే డీజే స్టార్ట్ అయింది. ఈలోపు కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు మ్యాక్సిమం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయమంటే మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో అవి కొన్ని వీడియో క్లిప్స్ అనేవి నేను తీశాను. సో సీనియర్స్ నుంచి కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, సూపర్గా చేశారు. అందుకే సీనియర్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని మళ్ళీ రిపీట్ చేయించారు. సో నేను ఆ వీడియో క్లిప్ని కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో జూనియర్లో ఒక అమ్మాయి, ఐ థింక్ బ్లెస్సీ అనుకుంటా, తను పాట కూడా పాడింది. ఇదే మా సీనియర్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. చాలా అంటే చాలా గ్రేస్తో, సూపర్ ఎనర్జీతో కుమ్మేశారు డ్యాన్స్ అయితే. మళ్ళీ రిపీట్ చేశారు. సో నేను 2 టైమ్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూశాను, అరుస్తూనే ఉన్నాను. అంత బాగా వేశారు. వీళ్ళు బాగా వేశారు, వీళ్ళు బాగా వేయలేదని కాదు, మొత్తం గ్రూప్ అంతా మా సీనియర్స్ చాలా అంటే చాలా బాగా వేశారు. నేను ఎందుకు ఇన్నిసార్లు చాలా బాగా వేశారు అంటున్నానంటే బేసికల్లీ అసలు టైం లేదు. యాక్చువల్లీ Jan 2 తర్వాత న్యూ ఇయర్లో పెట్టుకుంటారేమో అనుకున్నాను. సడన్గా 1 వీక్లో మొత్తం ప్లాన్ చేసేసి గట్టి కొడితే 2 డేస్ ఉన్నాయి. ఆ 2 డేస్లో 1 డే అంతా ప్రిపరేషన్కి పోతే ఇక 1 డేనే ఉంది వాళ్ళకి ప్రాక్టీస్ అవ్వడానికి. ఆ 1 డేలో కూడా అంత బాగా నేర్చుకుని ఇంత బాగా మా అందరి ముందు పర్ఫామ్ చేశారంటే వాళ్ళు చాలా గ్రేట్ అనే చెప్తాను నేను. మార్నింగ్ సెక్షన్ అంతా అలా పర్ఫార్మెన్స్లతోనే అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ అయితే 1:32కి అలా మేము లంచ్ అయితే స్టార్ట్ చేసాము. లంచ్ తినేసాక మళ్ళీ ఒక 10 minutes అట్లా రెస్ట్ తీసుకుని మళ్ళీ డీజే అయితే స్టార్ట్ చేశారు. డీజే 4 వరకు కంటిన్యూగా డీజే రన్ అవుతూనే ఉంది. మేము డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము. తర్వాత మా స్కాలర్ మ్యామ్స్, సార్స్ కూడా డ్యాన్స్ వేశారనమాట. నేను ఆ వీడియో క్లిప్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఫ్రెషర్స్ డే అయితే చాలా బాగా జరిగింది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫోటో బూత్స్ అయితే 2 పెట్టారు. ఒకటేమో వింగ్స్తో, ఇంకోటేమో సన్ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్తో. నేను వాటిని వీడియో తీయడమే మర్చిపోయాను. మ్యాక్సిమం ఫ్రెషర్స్ డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. అందరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను. రీసెంట్గానే మాకు ఫ్రెషర్స్ అయినట్టుంది. అప్పుడే 1 year అయిపోయింది. జూనియర్స్ వచ్చేసారు. సో మేము వాళ్ళకి ఫ్రెషర్స్ ఇవ్వడం కూడా అయిపోయింది. టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు మా పీజీ కూడా అయిపోయేలా ఉంది. మ్యామ్స్ అందరూ అయితే స్పీచ్ ఇచ్చారు. సో ఆ వీడియో క్లిప్స్ని మ్యాక్సిమం అందరినీ అయితే తీశాను. ఈ మేడం మా స్కాలర్ మేడం సూపర్గా డ్యాన్స్ వేశారు. మొన్న మా జరిగిన ఫెస్ట్లో కూడా మాతో డ్యాన్స్ వేశారు. మేడం ఎనర్జీకి, గ్రేస్కి మామూలుగా ఉండదు. సూపర్గా వేశారు డ్యాన్స్ అయితే. ఫిదా అయిపోయాం మేమైతే మేడం పర్ఫార్మెన్స్కి. మార్నింగ్ సెక్షన్ అంతా అలా డ్యాన్స్తో ఎంజాయ్ చేస్తూ మొత్తం అయిపోయాక ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా తినేసాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే డీజే స్టార్ట్ అయింది. డ్యాన్స్ వేసాము. అసలు ఎవరెవరు
ఎలా ఉన్నారని కూడా చూడలేదు. ఆ నెక్స్ట్ రోజు మేము కూడా లెగలేదు, కాలేజీకి కూడా పోలేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ ఫ్రెషర్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫోన్ బాగాలేదు అండ్ ఇంకొంచెం నా వాయిస్ కూడా బాగాలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో వాయిస్లో క్లారిటీ ఏమైనా మిస్ అయితే డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ముందు ర్యాంప్ వాక్ అయితే చేశారు, జూనియర్స్ చేశారు, తర్వాత సీనియర్స్ చేశారు. సో నేను నా ఫ్రెండ్ అయితే మేము కూడా ర్యాంప్ వాక్ చేసుకుంటూ వచ్చాం. సో ఆ వీడియో క్లిప్ కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. దీని తర్వాత మేమందరం కలిసి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. తర్వాత కేక్ కట్ చేయించాము జూనియర్స్తో. అంతే గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.